మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత తదనంతర కార్యక్రమాలపై తాజా వివరాలను మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. గత రాత్రి 9:15 సమయంలో మాజీ ప్రధాని, దేశంలో పేరెన్నికన్నటువంటి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి చెందినట్లుగా ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత రాత్రి 1:30-2 గంటల సమయంలో మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మోతీలాల్ నెహ్రూ మార్గులోనే ఆయన నివాసానికి తరలించారు. రాత్రి 2:30 గంటల సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరంతా కూడా మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పుడు ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసం వద్ద ఉన్నాము. మన్మోహన్ సింగ్ నివాసం వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి, ఆయనతో పాటుగా రాష్ట్రపతి వీరంతా మాజీ ప్రధాని నివాసానికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించడానికి ఆస్కారం ఉన్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు ఈ నెల 26వ తేదీ నుంచి, అంటే నిన్నటి నుంచి జనవరి 1వ తేదీ వరకు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, అధికారికంగా ఉత్సవాలు జరపరాదు అని చెప్పి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈరోజు ఉదయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు సందేశాలు పంపించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ నెల 26వ తేదీన మరణించారు. ఆయన మృతికి, ఆయన దేశానికి సేవలను శ్లాఘిస్తూ కొనియాడుతూ ఆయన మృతికి సంతాపంగా 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టంగా ప్రకటించింది. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించరాదని ఈ 7 రోజుల పాటు, అంటే ఈ నెల 26 నుంచి జనవరి 1వ తేదీ వరకు 7 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించరాదు అని చెప్పి స్పష్టం చేస్తూ జాతీయ జెండాను సగం వరకు ఉన్నతం చేసి ఉంచాలి అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఇదే సందర్భంలో మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాంటి అధికారిక కార్యక్రమం కూడా ఇప్పటివరకు స్పష్టంగా రాలేదు. మన్మోహన్ సింగ్ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అందించబోతున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఆయన సేవలను శ్లాఘిస్తూ ఇప్పటికే మన ప్రధాని, రాష్ట్రపతి, ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమ సంతాప సందేశాలను ఇవ్వటం జరిగింది. మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి 3 కుమార్తెల్లో ఒక కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె ఇండియాకి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియాకి చేరుకున్న తర్వాతనే అంతిమ సంస్కారాలన్నీ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించినట్లుగా మన్మోహన్ సింగ్ కార్యాలయానికి సంబంధించినటువంటి వర్గాలు వెల్లడించాయి. రేపు మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు ఉంటాయని, ఆ కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాతనే తుది సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. అయితే ఎక్కడ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత నిర్ణయించబోతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మిగిలినటువంటి నేతలంతా కూడా మన్మోహన్ సింగ్ ఈరోజు ఉదయం తమ నివాళులు అర్పించేందుకు మన్మోహన్ సింగ్ నివాసానికి రాబోతున్నారు. అందుకు తగినట్లుగానే భద్రతా ఏర్పాట్లు, ప్రధాని భద్రతా సిబ్బంది, ఎస్పీజీ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకోవటం జరిగింది. అంతకు ముందే ఢిల్లీ పోలీసు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి బలగాలన్నీ కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి సమీపంలో ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ పూర్తి స్థాయిలో తమ అదుపులోకి తీసుకొని పూర్తి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. విఐపీలంతా వచ్చి వెళ్ళిన తర్వాత సామాన్య ప్రజలకు మన్మోహన్ భౌతికాయాన్ని సందర్శించి తుది నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించనున్నట్లుగా ఇప్పటివరకు తెలుస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. వాస్తవానికి రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకొని మన్మోహన్ సింగ్కు పూర్తి స్థాయి నివాళులు అర్పించాలి అని చెప్పి నిర్ణయించింది. 7 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తమ కార్యక్రమాలను, ఆందోళనలు, అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని మన్మోహన్ సింగ్కు సంతాప దినాలు పాటించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే పార్టీ శ్రేణులు కూడా సంసిద్ధమవుతూ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.